జీపీఓకి సంబంధించినటువంటి అంశాలను దశల వారీగా మాట్లాడుతూ వస్తా ఉన్నాం. చాలామంది వాదన ఇప్పటికి కూడా ఎలా ఉంటుంది అంటే ఇది పాత వాళ్ళనే తీసుకుంటారు, లేకపోతే అసలు కొత్త వాళ్ళకి ఇవ్వరు అంటే మొత్తం ఒక నెగిటివ్ సెన్స్లో మాట్లాడతారు. అలా కాదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడ నెగిటివ్ మాట్లాడడానికి ఏం లేదు. ప్రభుత్వం చాలా క్లియర్గా దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ప్రభుత్వానికి అవసరం ఈ ఉద్యోగులు. ఎందుకు అవసరము అని అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి అనేటువంటి చట్టాన్ని, పోర్టల్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ భూభారతి చట్టం ఉద్దేశం ఏంది అని అంటే గ్రామీణ స్థాయిలో ఈ భూములకు సంబంధించినటువంటి సమస్యలు, గ్రామీణ స్థాయిలో ఇతర సేవలను మంచిగా అందించేందుకు ఈ విఆర్ఓ విఆర్ఏ ఏదైతే వ్యవస్థ ఉండేనో దాన్ని పునరుద్ధరించి జీపీఓగా తీసుకొస్తున్నారు. ఇది నేపథ్యం. సో ఇప్పుడు ఈ జీపీఓకి సంబంధించి భూభారతి చట్టాన్ని 2024 డిసెంబర్లో తీసుకొచ్చారు. జనవరిలో గెజిట్ రాజపత్రం జారీ అయింది, గవర్నర్ గారు సంతకం చేశారు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి పాత విఆర్ఓ విఆర్ఏలకే ఉద్యోగ అవకాశాల కల్పన జరగాలి అన్నప్పుడు దాని మీద డిఫరెంట్ డిస్కషన్స్ జరిగి ఏమైంది అని అంటే పాత వారికి అవకాశం ఇస్తున్నాం రండి అని చెప్పారు. సో దీనికి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయనంటే 10,954 పోస్టులు ఉన్నాయి. మరి పాత వారు ఎంతమంది ఉండారంటే 25,000 మంది వరకు సుమారు ఉండే. 23,000 నుంచి 25,000 మధ్యన పాతవారు ఉండే విఆర్ఓలు విఆర్ఏలు. అప్పుడు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రద్దయిన తర్వాత వీరు వెళ్ళి డిపార్ట్మెంట్స్లలో ప్రభుత్వ సెక్టార్కి సంబంధించి వేరు డిపార్ట్మెంట్లలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం తిరిగి మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం, గ్రామీణ స్థాయిలో మీ ఉద్యోగాల నియామక ప్రక్రియ మరొకసారి కొనసాగుతుంది అని అంటే చాలామంది వస్తాము అని అన్నారు. దాంట్లో క్వాలిఫికేషన్ ఇష్యూస్ మాట్లాడారు, ఇతర అంశాలను మాట్లాడి అప్లై చేసుకోమనంటే స్టార్టింగ్లో ఎంతమంది అని అంటే సుమారు 9,500 మంది వరకు అప్లై చేసుకున్నారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత. మళ్ళీ ఏం జరిగింది అని అంటే మళ్ళీ అప్లై చేసుకోండి అని అంటే 6,300 మంది చేంజ్ ఇక్కడ యావరేజ్గా సుమారుగా అప్లై చేసుకోవడం జరిగింది.